పై చేసే దాడులను ఆపేసి గతంలో ఇచ్చిన జీవోలను సవరించి శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వాలని తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య సంఘం విజ్ఞప్తి చేసింది. ఆర్ఎంపీ మరియు పీఎంపీను 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు జీవో 429 ద్వారా ఇచ్చిన ట్రైనింగ్ను 80% పూర్తి చేసుకున్నారు. ఇంతలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఈ కారణంగా 20% ట్రైనింగ్ పూర్తి కాలేదు. అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైనింగ్ గురించి మేనిఫెస్టోలో పొందుపరిచిన 10 సంవత్సరాలుగా ఆర్ఎంపీ డాక్టర్స్ను పట్టించుకోలేదు. ఈ 2 నెలలుగా తమపై దాడుల గురించి భయభ్రాంతులు గురి చేస్తున్నారని, తమపై దయ ఉంచి దాడులను ఆపేసి గతంలో ఇచ్చిన జీవోను సవరించి ట్రైనింగ్ పూర్తయిన వారికి సర్టిఫికేట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారు స్వర్గస్థులు అయినారు. అయితే ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, మరి ఆ గుర్తింపు ఇచ్చినప్పుడు ఇప్పుడు మన ఈ ప్రభుత్వం కూడా మాకు ఏది ఎలక్షన్ సమయంలో ఏది మా వ్యవస్థ గురించి, ఆర్మీ వ్యవస్థ గురించి మన ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టింది. ఆమె ఎన్నికల మేనిఫెస్టోలో గుర్తింపు ఇస్తామని చెప్పేసి అని ఎలక్షన్ సమయంలో పెట్టినప్పుడు మరి మాకు గుర్తింపు ఇవ్వండి. ఎవరైతే డీడీలు కట్టి శిక్షణ తీసుకున్నారో వారికి మాకు కొంత ఏది మన జీవో ప్రకారం 428 ప్రకారం మాకు కాస్త మన వైద్యం చేసుకునే పేద ప్రజలకు వైద్యం చేసుకునే కాస్త అర్హత కల్పించారు వైఎస్ రాజశేఖర్ గారు. అప్పుడు మరి మాకు గుర్తింపు ఇవ్వండి. తర్వాత ఎవరైతే జూనియర్ ఈ మధ్య కొత్తగా ఒక గత 45 సంవత్సరాల నుంచి ఎవరైతే జూనియర్గా ఆర్మీ వైద్యులతో వస్తున్నారో వారు ఈ యొక్క నిబంధనలు అతిక్రమిస్తున్నారో వారి మీద చర్య తీసుకోండి. మాలో లోపాలు కూడా మా వ్యవస్థలో, ఆర్మీ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ అందరూ ఉండరు కదా, 50% ఉండొచ్చు. 50% ఏమన్నా మీరు వారి మీద చర్య తీసుకోండి. అతిక్రమించిన నిబంధనలు అతిక్రమించిన వాళ్ళు, ఫస్ట్ ఎయిడ్ కాకుండా ఇంకా వేరే చేసేవాళ్ళు. కానీ అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 56,000 మందిని మరి వారి యొక్క కుటుంబ వ్యవస్థను రోడ్డుకి ఇచ్చొద్దని చెప్పేసి దయచేసి మేము ఈ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం. ఇంకా తర్వాత ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క మాకు గుర్తింపు ఇవ్వండి. ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నామో ఆ యొక్క వైద్య మిత్రులందరికీ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ తక్షణమే ఈ యొక్క దాడులు ఆపాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ యొక్క దాడులు అనేది ఎవరైతే అతిక్రమించిన వారిని మాత్రం అయితే చేయండి. కానీ అందరూ ఒక్కటే గాడిని కట్టవద్దని చెప్పేసి అని చెప్తున్నాం. ఈ తర్వాత మేము ఎన్నోసార్లు ఆరోగ్య శాఖ మంత్రి గారిని, తర్వాత ఇంకా వివిధ మంత్రులు అందరినీ వ్యవస్థ గురించి, మా వైద్య విద్య గురించి అన్ని మేము తెలియజేసాం. అయినా కూడా మరి స్పందించడం లేదు. మరి ఈ యొక్క ఎలక్షన్ కోడ్లో కూడా మరి వారు దాడులు చెప్తారు. అంత భయభ్రాంతులకు గురవుతున్నాం. మరి కాబట్టి మాకు ఇంకొకటి ఇదే టీఎస్ఎంసీ వారు మాకు పిలవండి. ఏది లేకుండా మేమని పిలుస్తాం, చర్చ జరుపుతాం. ఎందుకు ఇట్లా అవుతుంది, మీకు కూడా జీవో ఉన్నదని, యాక్టివ్ ఉన్నదని చెప్పేసి అని మీరు ఈ విధంగా చేయడం, ఏకాఏకిగా అందరి వ్యవస్థ మీద దాడులు చేయడం మరి ఇది సభ కాదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి చర్చ జరపండి, మాతో చర్చలు జరపండి. చర్చ ద్వారా